మీరు ఈ పుష్పాన్ని చూసారా? ఇది అదే పుష్పం. దీని యొక్క జీవితం ఈ భూమి మీద ఆరంభమైంది. ముందు మొగ్గగా జన్మిస్తుంది, మెల్లమెల్లగా విచ్చుకుంటుంది, ఆఖరికి అందమైన పుష్పంగా మారుతుంది. చూసేవారందరూ దీనిని ప్రశంసిస్తారు. ఈ పుష్పం తేనెను కూడా ఇస్తుంది. ఆ తర్వాత మొక్క నుంచి విరిగి కింద పడిపోతుంది. ఎందుకు? ఈ పుష్పం ఎందుకలా పడిపోతుంది? ఆలోచించండి. ఆ మొక్క మీద పుష్పంగా ఉండటం ఈ పుష్పం యొక్క అధ్యయనం కానే కాదు. ఒకవేళ ఈ పుష్పం దేవతల పాదాల దగ్గర అలంకరించబడచ్చు, లేదా ఒక స్త్రీ తలలో అలంకరణగా మారచ్చు, లేదా ఎవరికైనా ప్రేమ వ్యక్తపరచటానికి ఉపయోగపడచ్చు. చూడండి, జీవితంలో లక్ష్యాన్ని సాధించాలి అంటే యాత్ర గురించి భయం